హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. 2024 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాలు సమర్పించుకోవాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఏ రంగు పూలతో పూజించాలి, ఏ దానం చేస్తే మంచిది, ఈరోజు తిథి నక్షత్రం అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజు అనగా అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజున ఆశ్వీజ శుద్ధ తదియ నాడు వచ్చిందండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగాను, శ్రీశైలంలో చంద్రఘంటాదేవిగాను భక్తులకి దర్శనమైతే ఇస్తారండి. ఈ రోజున అన్నపూర్ణాదేవిని అష్టభుజదేవి అని కూడా అంటారు. ఈ తల్లిని పూజిస్తే ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయండి. ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు ఐశ్వర్యం సంపద చేకూరుతుందండి. ఈ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాలకు ఎటువంటి లోటైతే ఉండదండి. ఇప్పుడు నేను ఈ నవరాత్రులు 3వ రోజు తిథి ఎప్పటిదాకా ఉందో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. ఆశ్వీజ శుద్ధ తదియ అక్టోబర్ 4 శుక్రవారం 2:49 నుండి తెల్లవారుజామున అక్టోబర్ 5 2024 సంవత్సరం శనివారం రాత్రి తెల్లవారుజామున 4:40 గంటల వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రము, అది రాత్రి 7:50 వరకు అయితే ఉందండి. తదుపరి విశాఖ నక్షత్రము. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు అయితే ఉందండి. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 10:31 నుండి 12 గంటల లోపు అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి 4:59 నుండి సాయంత్రము 6:35 లోపు అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ రోజున నైవేద్యంగా దద్దోజనం కట్టె పొంగలి అయితే సమర్పించాలండి అమ్మవారికి. అమ్మవారికి పసుపు లేదా గంధం రంగు చీరను ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని మల్లెపూలతో కానీ పూలతో కానీ పూజించాలండి. చదవవలసిన స్తోత్రం వచ్చి అన్నపూర్ణాష్టకం కానీ అన్నపూర్ణ స్తోత్రం కానీ పారాయణం అయితే చేయాలండి. అమ్మవారి మూలమంత్రం అయిన హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయే నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు పఠించాలండి. చేయవలసిన దానం వచ్చి అన్నదానం అండి. ఇవాళ అమ్మవారిని పూజించడం వల్ల మనకి ధనధాన్యాలకు వృద్ధి చెందుతాయండి. మనకి అన్నపానీయాలకు ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.